వైసీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర 19వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలోకి ప్రవేశిస్తుంది ఈ యాత్ర. గోడిచెర్ల నుంచి కాసేపటి కిందే యాత్ర ప్రారంభమైంది. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకోనుంది బస్ యాత్ర. భోజన విరామం అనంతరం నర్సింగపల్లి మీదుగా సాయంత్రానికి చింతపాలానికి చేరుకుంటారు. సీఎం జగన్ సాయంత్రం 3:30కు చింతపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయ్యపాలానికి చేరుకుంటారు జగన్. ఈ రాత్రికి అక్కడే బస చేస్తారు. జగన్ చేపట్టిన యాత్రకు ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభిస్తోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ పర్యటిస్తున్న ప్రాంతమంతా ఒక జన కెరటాన్ని తలపిస్తోంది. అడుగడుగున జనం ప్రభంజనంలా తరలి వస్తున్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. జగన్ యాత్రకు జనం నుండి వస్తున్న స్పందనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంటోంది. అనకాపల్లి నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ యువ నాయకుడు ఆడారి కిషోర్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గత 20 ఏళ్లుగా చంద్రబాబు కోసం పనిచేసినా పార్టీలో సరైన గౌరవం దక్కలేదన్నారు ఆయన. వైసీపీ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నానన్నారు అడారి. జగన్ యాత్రకు మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోంది. యాత్రలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తమకు ఎంతో మేలు చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రిని చూసేందుకు వచ్చామని చెబుతున్నారు. జగన్ ని కలిసేందుకు తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని వారు తెలిపారు. తన 5 ఏళ్ల పాలనలో ఏం చేశానో సరికొత్త తరహాలో చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు జగన్. వైసీపీకి ఓటు వేస్తేనే పథకాల కొనసాగింపు, లేకుంటే చంద్రబాబు మార్కుతో వాటికి ముగింపు అంటూ పదే పదే చెబుతున్నారు. జగన్ మార్కు కొనసాగాలా, బాబు మార్కు రావాలా అని ప్రశ్నిస్తున్నారు. 3 పార్టీలపై 3 డైలాగులతో ముప్పేట దాడి చేస్తున్నారు. కాకినాడ సిద్ధం సభలో మత్స్యకారులందరికీ ఓఎన్జీసీ పరిహారంపై సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. మత్స్యకారులకు పరిహారం కోసం ఓఎన్జీసీ కమిటీ ఏర్పాటు చేసిందంటే దానికి కారణం మీ బిడ్డ జగనే అన్నారు. కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి మంచి జరిగేటట్టుగా అండగా ఉంటామన్నారు సీఎం. జగన్ యాత్రలో కాకినాడ జిల్లా నాయకంపల్లి వద్ద సీఎం జగన్ నిర్మల హృదయాన్ని చాటి చెప్పే దృశ్యం మరొకటి తారసపడింది. కృష్ణవేణి అనే పేషెంట్ తో వారి బంధువులను గమనించిన జగన్ స్వయంగా నడుచుకుంటూ వారి దగ్గరకు వెళ్లి మరీ సమస్యను అడిగి తెలుసుకున్నారు. కృష్ణవేణికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించే చర్యల్ని తక్షణమే చేపట్టాలని ఆరోగ్యశ్రీ అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు. బీఫామ్ గాజు గ్లాస్దే అయినా యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదేనని కాకినాడ సభలో విమర్శించారు సీఎం జగన్. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్రలేస్తుందన్నారు జగన్. రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకోవడానికి బాబు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు ఆయన. చంద్రబాబు కూర్చోమంటే పవన్ కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారంటూ విమర్శించారు సీఎం జగన్.